యాక్చువల్లీ ఇరాన్ కి సంబంధించిన డెలిగేషన్ అండ్ యుఎస్ డెలిగేషన్ ఇద్దరు కూడా వచ్చారు. జేడీ వ్యాన్స్, స్టీవ్ విట్కాఫ్, జేడ్ కుష్నర్ వాళ్ళు డెలిగేషన్, ఇటు ఇరాన్ నుంచి అబ్బాస్ అరాగ్చి, అటు గాలిబాఫ్ వాళ్ళ డెలిగేషన్ వచ్చారు. సో ఎవరి ఫోటో ఆప్స్ వాళ్ళు చేశారు. అంటే అమెరికా కంటే కూడా నిజానికి ఇరాన్ చేయాల్సినటువంటిది మాత్రం వాళ్ళు ఒక స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి ఫోటోలు పెట్టి ఒక ఫ్లైట్ లో వాళ్ళ స్కూల్ బ్యాగ్స్, రక్తపు మరకలతో ఉన్నటువంటి స్కూల్ బ్యాగ్స్ ని తీసుకొని దాన్ని ఒక అంటే మేము చర్చలకి చిన్న ఎవరైతే పసి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ పసి హృదయాలకు సంబంధించిన వాళ్ళ ఫోటోస్ ని, వాళ్ళ మెమరీస్ ని, వాటిని తీసుకొస్తున్నాం మేము అని చెప్పే ఒక ప్రయత్నం, ప్రపంచానికి చూపే ప్రయత్నం. ఇంకోవైపు ఏమో లెబనాన్ విషయంలో వాళ్ళు పెడుతున్నటువంటి డిమాండ్ తెలుసు. లెబనాన్ ని కూడా సీజ్ ఫైర్ లోకి చేర్చాలనడము, ఇజ్రాయెల్ ఒప్పుకోకపోవడము, ఇజ్రాయెల్ లేకుండానే ఈ చర్చలు జరుగుతున్నాయి. ఓవరాల్ గా మీ అసలు ఫస్ట్ బేసిక్ విషయాలు చెప్తారా కొన్ని? అంటే మనకు ఇటువంటి టెన్స్ సిచ్యుయేషన్ ఏంటంటే కనుక చాలా డిఫరెంట్ కాంట్రడిక్టరీ న్యూస్ వస్తుంది మనకి. ఒకటి పొంతన లేకుండా విపరీతంగా వస్తున్నాయి. ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక 2 అమెరికన్ షిప్స్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ దాటి వెళ్ళినాయి. దాంట్లో ఇరాన్ తోటి సంబంధం లేకుండా, ఇరాన్ తోటి కోఆర్డినేట్ చేయకుండా వెళ్ళి రాగలిగినాయి, మళ్ళీ వెనక్కి వచ్చినాయి అని చెప్పి ఒక రిపోర్ట్ చూస్తున్నాం. దీనికి ఎగ్జాక్ట్ గా 180 degrees ఆపోజిట్ ఇంకొక న్యూస్ కూడా ఏమొస్తుందంటే, ఈ షిప్పులు వాళ్ళ డిస్ట్రాయర్స్ 2 కూడా వెళ్తూ ఉంటే ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది, మీరు 30 నిమిషాల్లో వెనక్కి తిరగకపోతే మేము అటాక్ చేస్తామని వాళ్ళు వార్నింగ్ ఇచ్చాక డొనాల్డ్ ట్రంప్ ఆర్డర్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి యుఏఈలో వెళ్ళిపోయినాయి అని చెప్పేసి ఇంకో రిపోర్ట్ వస్తుంది. రెండిట్లో ఒకటే కరెక్ట్ ఉంటుంది కదా, రెండు కరెక్ట్ ఉండలేవు కదా. సో ఏది కరెక్ట్? సో అంత కన్ఫ్యూషన్ ఉంది ఇక్కడ. ప్రతి అంశంలో కూడాను కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ విపరీతంగా వస్తున్నాయి మనకి. ఇరానియన్ గవర్నమెంట్ కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ ఏం చెప్పిందంటే, మేము రావట్లేదు పాకిస్తాన్కి అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. మాకు మా ఆస్తులన్నీ మీరు ఏదైతే ఫ్రీజ్ చేశారో, మా డిపాజిట్స్ అన్ని మీరు ఫ్రీజ్ చేశారో దాన్ని మీరు విడిచిపెట్టి లెబనాన్ లో ఇజ్రాయెల్ చేత యుద్ధం ఆపితే కానీ మేము రాము, మా డెలిగేషన్ రావట్లేదు ఇస్లామాబాద్కి అని ఒక ట్వీట్ చేశారు. అని చెప్పిన కొన్ని గంటలకి మళ్ళీ వాళ్ళు వచ్చేసారు. అందుకని ఈ కాంట్రడిక్షన్స్ మనకు ప్రతి అంశంలో కాంట్రడిక్షన్స్ కనిపిస్తున్నాయి. ఒక్కొక్క దేశం మళ్ళీ వేరే దేశాలను పిలుచుకున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇరాన్ వచ్చేసి రష్యాని, చైనాని పిలిచింది. అమెరికా వచ్చేసి సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ ముగ్గురిని పిలిస్తే దాంట్లో యుఏఈ రావడానికి వీల్లేదు అని ఇరాన్ ఆక్షేపణ చెప్పింది అని మనకు తెలుస్తుంది. తెలిస్తే అప్పుడు ఇంకా ఖతారు, సౌదీ అరేబియా 2 దేశాలు వచ్చినాయి ఇక్కడికి. ఈ వీళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా కూర్చున్నారు అక్కడ. సో ఈ రిప్రజెంటేటివ్స్ అంటే మనకు సౌదీ అరేబియా ప్రభుత్వంలో సగం మంది ప్రిన్స్లే ఉంటారు. ప్రిన్స్ అనగానే మహమ్మద్ బిన్ సల్మాన్ అవనక్కర్లేదు. కొంతమంది ఈ నేరేటివ్ కూడా మొదలెడు, ఎంబీఎస్ వచ్చారు అక్కడికి అని చెప్పి కొంతమంది నేరేటివ్ రాయడం మొదలుపెట్టారు. ఎంత అర్థం చేసుకోవచ్చు మనం. ఈ నేరేటివ్ అంతా కూడా చాలా పిక్చర్ చాలా దారుణంగా ఉంది. అండ్ ఒక్కొక్కరు వచ్చేది కూడా చాలా డ్రమాటిక్ గా వచ్చారు. జేడీ వ్యాన్స్ వస్తుంటే F-16 అతనికి ఎస్కాట్ ఇచ్చినాయి. అంటే ఆ దేశం ఎంత టెర్రరిస్ట్ ఇన్ఫెస్టెడ్ దేశమో చూడొచ్చు. F-16 ఎస్కాట్ చేయవలసిన పరిస్థితి. అంటే ఈవెన్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా సురక్షితంగా లేదు అక్కడ. వాళ్ళ ప్రోటోకాల్ అంటారు కదా సార్, మామూలుగా ప్రోటోకాల్ కాదా అది? అదేం లేదు. మనకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మన దేశానికి వచ్చాడు, మనం ఏమైనా మన మిగ్గులు, మిరాజులు, రఫైల్ పంపించాము? ఏం పంపించలేదా మనం? అంటే మనం రష్యా పుతిన్ వచ్చినప్పుడు మనం కూడా పంపించాము, ఎస్కాట్ చేసాం. అది ఆయనకు వేరే కాదు, ఆయన అరెస్ట్ చేసేటువంటి ప్రమాదం ఉంది. వ్లాడిమిర్ పుటిన్ కి వేరే సమస్య ఉంది, ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఎగ్జిక్యూట్ అయితే కనుక ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మనం ఇంకెవరో వచ్చి వాళ్ళని ఫోర్స్ ల్యాండింగ్ చేయకుండా మనం దానికి సపోర్ట్ ఇచ్చాము. డొనాల్డ్ ట్రంప్ అలా కాదు. సో అలాగే అమెరికన్ అది కాదు కానీ, బట్ దిస్ ఇస్ ద ఇష్యూ. సో అతను వచ్చినప్పుడు జేడీ వ్యాన్స్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో దిగాడు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మనం కొట్టాము, ధ్వంసం చేసాం, మనకు తెలుసు కదా. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో ఆయన వస్తున్నాడని చెప్పి కొద్ది రోజులుగా అమెరికన్ పెద్ద హెవీ కార్గో ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చి అక్కడ వాళ్ళ మొత్తం రెడార్ సిస్టమ్ ని, వాళ్ళ సెక్యూరిటీని, యాంటీ డ్రోన్లు, యాంటీ మిజైల్లు, ఈ టెక్నాలజీ అంతా అక్కడ పెట్టారు తీసుకొచ్చి అమెరికా. అంటే అఫ్ కోర్స్ మనం హిపోక్రసీ సెక్షన్ లో ఇంకోటి కూడా చర్చిద్దాం. బట్ జేడీ వ్యాన్స్ వస్తున్నాడని చెప్పి వాళ్ళు పాకిస్తాన్కి ఏమి ఇవ్వకూడదో అవన్నీ ఇచ్చేసారు వెళ్ళి. అది అక్కడ జరిగింది. సో ఎనీవే ఆయన దిగంగానే ఈ మన అసీం మునీర్ వెళ్ళాడు. అసీం మునీర్, షహబాజ్ షరీఫ్ ఇద్దరు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు. అసీం మునీర్ వచ్చేసి యూనిఫామ్ కాకుండా సూటు, కోటు, టైలో వెళ్ళాడు. జేడీ వ్యాన్స్ రిసీవ్ చేసుకో. జేడీ వ్యాన్స్, ఓకే.
ఇరానియన్ డెలిగేషన్ వచ్చేప్పుడేమో లో వచ్చాడు. సో అంటే వీళ్ళు ఎట్లాంటి గేమ్స్ ఆడుతున్నారో మనం చూడొచ్చు. ఇది ఇలా ఉండగా సౌదీ అరేబియా బెదిరించి వాళ్ళ డెలిగేషన్ వచ్చింది పాకిస్తాన్కి. డెలిగేషన్ వచ్చి మా పైసలు ఇవ్వండి, $6 బిలియన్ ఏదో ఉంది, మేము మీకు డిపాజిట్లు ఇచ్చాం, వాపస్ ఇవ్వండి అని చెప్పి బెదిరించారు. బెదిరిస్తే పాకిస్తాన్ మేము ఇచ్చుకోలేము, ఆల్రెడీ $3.5 బిలియన్ మేము యూఏకి ఇవ్వాలి, ఏం చేయాలి అంటే కనుక అయితే మీ సైన్యాన్ని పంపించండి మాకు ఇరాన్తో యుద్ధం చేయడానికి అని చెప్తే వీళ్ళు సైన్యాన్ని పంపించారు. పాకిస్తాన్ సైన్యాన్ని సౌదీ అరేబియాకి పంపించినందుకు వాళ్ళు $5 బిలియన్ ఖతారు, సౌదీ అరేబియా ఇద్దరు కలిసి పాకిస్తాన్కి ఇచ్చారు. ఇది ఎప్పుడు జరిగింది? ఎగ్జాక్ట్ గా నెగోసియేషన్ జరుగుతున్న రోజే వీళ్ళు అటు వెళ్ళారు. ఎన్ని కాంప్లికేషన్స్ అవుతున్నాయి అక్కడ మనం చూడొచ్చు ఆ పర్టికులర్ ఏరియాలో. ఇంతవరకు చర్చల్లో జరుగుతున్నటువంటి అంశాలు షహబాజ్ షరీఫ్ ట్వీట్ చేసింది ఏంటంటే కనుక చాలా ఎనర్జెటిక్ గా, చాలా అద్భుతంగా చర్చలు జరుగుతున్నాయని ఏదో డబ్బా కొట్టుకున్నారు. కానీ మనకు వస్తున్నటువంటి ఇరానియన్ హ్యాండిల్స్ నుంచి, ఇరానియన్ ప్రెస్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే చర్చలు ఎక్కడా ఒక్క అంగుళం కూడా ముందరకు వెళ్ళలేదు. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ కంట్రోల్ మీదనే ఆగిపోయింది మొత్తం చర్చలంతా వాళ్ళు చెప్తున్నారు. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ కంట్రోల్ మేము సత్యమీరా మేము అసలు వదిలిపెట్టాము అని చెప్పి ఇరాన్ చెప్పింది. అది యుఎస్ ఒప్పుకోవట్లేదు అని విన్నాం. తర్వాత ఫోటో వీళ్ళు అమెరికన్ డెలిగేషన్, ఇరానియన్ డెలిగేషన్ కలిసి మాట్లాడుతున్నటువంటి ఫోటో బయటికి రావడానికి వీల్లేదు ఇరాన్ చెప్పింది. అందుకని అది రాలేదు. షేక్ హ్యాండ్జో లేకపోతే ఒకటే ఫ్రేమ్ లో ఉండడం జరగకూడదని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేశారని మనకు తెలుస్తుంది. సో చాలా అంశాలు అక్కడ అంతా బ్యాక్ ఎండ్ లో చాలా జరుగుతున్నాయి. కానీ నేను ఇందాక చెప్పినట్టు సమస్య చాలా జటిలమైనటువంటి సమస్య. దీనికి పరిష్కారం అనేది వాడికి ఎవరికి కనిపించట్లేదు. ఇరాన్ 4 కండిషన్స్ పెట్టింది. సరే, గతంలో 10 పాయింట్ ఫార్ములా ఇచ్చినా కానీ కూడా ఇప్పుడు 4 పాయింట్స్గా వాళ్ళు రెడ్ లైన్స్ అని చెప్పారట. ఒకటి, స్టేట్ ఆఫ్ హార్మోస్ మా కంట్రోల్లోనే ఉంటుంది అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. 2, మాకు రిపాట్రియేషన్ కావాలి, మా నష్టపరిహారం చెల్లించాలి, అది వస్తే కానీ మేము ఒప్పుకోమని చెప్పారు. 3, మా మీద ఉన్నటువంటి ఆంక్షల్ని ఎత్తివేయాలి, మా అసెట్స్ ఏవైతే ఫ్రీజ్ చేశారో అవన్నీ కూడా మీరు కంప్లీట్గా మాకు వెనక్కి ఇచ్చేయాలి మాకు. అండ్ 4వది, సీజ్ ఫైర్ అన్ని ప్రాంతాల్లో ఉంటుంది, ఇంక్లూడింగ్ హిజ్బుల్లాతో కూడా మీరు యుద్ధం ఆపేయాలి. ఈ 4 రెడ్ లైన్స్ కింద వాళ్ళు చెప్పినట్టు మనకు తెలుస్తుంది. కీలకంగా దీంట్లో వాళ్ళ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ గురించి చెప్పలేదు. 10 పాయింట్స్లో ప్రాబ్లం వాటిలో ఉంది, కానీ ఈ 4 పాయింట్స్లో వాళ్ళు చెప్పలేదు. కాబట్టి ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ పరిస్థితి వచ్చేసరికి మరి వాళ్ళ స్టాండ్ ఏముండబోతుందో మనకు తెలియట్లేదు. సైలెంట్గా ఉన్నారు ఈ రెడ్ లైన్స్లో మాత్రం. అది చర్చల్లో మరి ఏమొస్తుందో మనకు తెలియదు. బహుశా కొంత ఫ్లెక్సిబుల్గా ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఆల్రెడీ 27 ఫిబ్రవరి వాళ్ళు ఒప్పేసుకున్నారు చాలా అంశాలు. మేము ప్రాసెసింగ్ చేయము, ఎన్రిచ్ చేయము, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ సూపర్విజన్ ఉంటుంది, ఇవన్నీ చెప్పారు గతంలో. అయినా కానీ వీళ్ళు వెళ్ళి యుద్ధం చేశారు కాబట్టి బహుశా దానికి వాళ్ళు ఓకే ఆల్రెడీ ఒప్పుకున్నాం కాబట్టి మేము దాన్ని కంటిన్యూ అవుతామని చెప్పినట్టున్నారు. అది నెగోసియేషన్లో ఏం తెలుస్తుందో మనం చూడాలి. కానీ దాని గురించి సైలెంట్గా ఉన్నారు. సో ఓవరాల్ ఇది వీళ్ళ స్టాండ్. అమెరికన్ స్టాండ్ ఇంకో ఎక్స్ట్రీమ్. డొనాల్డ్ ట్రంప్ ఇంకా డ్రామాలు చేయడం మొదలుపెట్టాడు. ఒప్పందం కుదరకపోతే కానీ చాలా తీవ్ర స్థాయిలో నేను దాడులు చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను బెదిరిస్తున్నాడు. అమెరికాలో ఏమైందంటే కనుక అతను ట్వీట్ చేసినటువంటి ట్వీట్, సివిలైజేషన్ విల్ డై అన్నటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అమెరికాలోనే భయంకరమైన గురి చేశారు. అక్కడ మనం చూస్తే కనుక జో రోగన్, కెల్లీ, తర్వాత మనకు అంటే మాగా సపోర్ట్, టక్కర్ కార్ల్సన్, హార్డ్ కోర్ మాగా సపోర్టర్స్, డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా వెళ్ళిపోయారు. నీకు ఎవడు అధికారం ఇచ్చాడు? ఒక సివిలైజేషన్ చంపే అధికారం నీకు ఎవడిచ్చాడు? ఇవన్నీ ప్రశ్నిస్తున్నారు. పోప్, ఇప్పుడున్నటువంటి పోప్ ఫస్ట్ అమెరికన్ పోప్, ఆయన కూడా దీనికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ యొక్క స్టేట్మెంట్ సివిలైజేషన్ చంపేస్తానన్న స్టేట్మెంట్ వ్యతిరేకంగా ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ క్యారోలిన్ లెవిట్, వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ కానీ లేదా కొంతమంది హార్డ్ కోర్ డొనాల్డ్ ట్రంప్ సపోర్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏదో జోక్గా చెప్పాడు, ప్రెషర్ పెట్టడానికి చెప్పాడు. అల్టిమేట్ గా ఆ ప్రెషర్ పెడితేనే కదా ఇరాన్ ఈరోజు చర్చకు వచ్చింది, కాబట్టి ఆయన చేస్తానని కాదు కానీ ఊరికే బెదిరించడానికి చేశాడు, ఇటువంటి జస్టిఫికేషన్ అన్ని ఇస్తున్నారు. కానీ ఆ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్, నేను ఒక సమాజాన్ని, ఒక సంస్కృతిని నాశనం చేస్తానన్న స్టేట్మెంటే వార్ క్రైమ్ కింద పరిగణించవచ్చు. కాబట్టి ఈ ప్రెషర్ టాక్టిక్స్ 2 సైడ్స్ జరుగుతున్నాయి. ఇరాన్ ఏం చెప్పింది, మేమేం పట్టించుకోము, మా మీద దాడి చేస్తే కనుక మేము కొన్ని సంవత్సరాల దాకా ఇక్కడ చమురు కానీ గ్యాస్ కానీ ఈ ప్రాంతం నుంచి బయటికి వెళ్ళదు, దాన్ని ఆపేస్తాం మేము. 1, హార్మోజ్ని ఆపేస్తాం, 2, ధ్వంసం చేసేస్తాం వీటన్నిటిని. దాన్ని రిపేర్ చేయడానికి మీరు ఒక దశకం పట్టచ్చు. సో కాబట్టి ఆ స్థాయిలో మేము కూడా దాడులు చేస్తామని వాళ్ళు బెదిరించారు. సో ఇది ఒక విధమైనటువంటి ప్రెషర్ టాక్టిక్స్ లో ఇద్దరు ఒకరినొకరిని ఏదో లివరేజ్ కోసం బెదిరించుకుంటున్నారు.
అల్టిమేట్ గా కలిశారు. పాకిస్తాన్ వాడుకొని వాళ్ళిద్దరు కలిశారు. చూద్దాం అవుట్కమ్ ఏమొస్తుందో చూద్దాం. కానీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మనం చెప్తున్నాము, ఈ చర్చలు విఫలమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.